సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ తెలుగు. మనం లాస్ట్ క్లాసెస్లో గ్రూప్ థియరీ అంటే ఏంటి, అసలు ఎలా ఒక గ్రూప్ని మనం సాటిస్ఫై చేయాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం కదా ఫస్ట్ యూనిట్లో. సో ఫస్ట్ యూనిట్లో 10 మార్క్స్కి nth రూట్ ఆఫ్ యూనిటీ అనేది అడుగుతాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సో కంపల్సరీగా వచ్చే క్వశ్చన్. సో నేను చాలా క్లియర్ కట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఒక్క క్వశ్చన్ మనం నేర్చుకుంటే ఇంతటితో మనకి ఫస్ట్ యూనిట్ అయితే క్లియర్ అయిపోయినట్టే, ఓకేనా. సో రేపటి నుంచి మనం సెకండ్ యూనిట్ కూడా అయితే స్టార్ట్ చేసేద్దాం. గివెన్, సో మనకి ఏమి ఇవ్వడరా, జస్ట్ nth రూట్ ఆఫ్ యూనిటీ అని ఇస్తాడు అంతే క్వశ్చన్ అనేది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఎలా చెయ్యాలి అంటే కనుక, ఫస్ట్ గివెన్ nth రూట్ ఆఫ్ యూనిటీ ఎక్స్ పవర్ n ఈక్వల్ టు 1, ఇది మనమే గుర్తుపెట్టుకోవాలి. A to Z ఆన్సర్ అంతా మనమే గుర్తుపెట్టుకోవాలి, మనమే క్వశ్చన్ తీసుకోవాలి, మనమే ఆన్సర్ కూడా రాయాలి, ఓకేనా. ఓకే, n ఇచ్చేది పంపిస్తే x1 1/n, ఓకే కదా, ఇక్కడ వరకు క్లియర్. సో ఆల్రెడీ మనకు కూడా తెలుసు కాస్ థీటా ప్లస్ I sin θ ఈక్వల్ టు 1 అని, అవునా. ఓకే, ఇక్కడ 1 ప్లేస్లో నేను ఇక్కడ చూడు, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 ప్లేస్లో కాస్ థీటా ప్లస్ I sin θ అని అయితే సబ్స్టిట్యూట్ చేశా, ఓకే కదా, ఇక్కడ వరకు క్లియర్. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లేస్లో కాస్ థీటా ప్లస్ I sin θ అని అయితే సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, బై 1/n, ఇది కామన్. ఓకే, ఈ అన్నిటిని 1/n అయితే లోపలికి తీసుకొస్తా. x ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై n, I sin θ/n, ఓకేనా. కన్సిడర్ θ ఈజ్ ఈక్వల్ టు 2kπ అని అయితే అనుకుంటాను రా, ఏమనుకుంటాను, 2kπ, ఓకేనా. సరే, ఇక్కడ θ ప్లేస్లో ఎంత పెట్టాలను, ఇప్పుడు 2kπ అయితే పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్నాను, 2kπ/n 2kπ/n, ఓకేనా. సరే, ఇక్కడ k అంటే మీనింగ్ ఏంటంటే 0 1 2 3 అలా స్వాన్ n-1 వరకు అయితే వెళ్తుందిరా, ఓకేనా. సరే, బై ఎలివర్స్ థీరం ప్రకారం మనం ఏమనుకుంటాం అంటే కాస్ థీటా ప్లస్ I sin θ ఈజ్ ఈక్వల్ టు e పవర్ θ అని అయితే అనుకుంటాం. ఏంటన్నా, e పవర్ θ. ఓకే, θ ప్లస్లో మనకు ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి, బట్ ఇక్కడ చూడు, ఈ థీరం గురించి మనకు అనవసరం, బట్ మనం తీసుకుంటాం అంతే. బై ఎలివర్స్ థీరం ప్రకారం కాస్ థీటాని I sin θని ఏమనుకుంటాం, e పవర్ θ అంటే e అనుకుంటాం. సరే, ఈ రెండింటి ప్లేస్లో ఈ పెట్టేసి రెండింటికి కామన్గా ఉన్నది 2kπ/n, ఓకే పెట్టా. క్లారిటీ కదా నాన్న, ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ చూడు, లెట్ g ఈజ్ ఈక్వల్ టు 2kπ/n, k ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 సో ఆన్ n-1 టర్మ్స్ అయితే ఉంటారా, ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా. ఓకే, సరే, ఇప్పుడు చూడు, g ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ ప్లేస్లో ఫస్ట్ 1 పెట్టు అంటే 0 అవుతుంది, ఓకేనా. k ప్లేస్లో 0 పెడితే అంటున్నానా, 0, టోటల్ 0. ఓకే, నెక్స్ట్ 1 పెడితే 2πi/n అవుతుంది, ఎందుకంటే మనం 1 తీసుకున్నాం ఆల్రెడీ, ఇప్పుడు 2 తీసుకుంటున్నాం, ఓకేనా. 2 ప్లేస్లో 2, k ప్లేస్లో 2 పెట్టు అంటే ఓకే. నెక్స్ట్ ఈ పవర్ 2 ఇంటూ n, k ప్లేస్లో n-1 లాస్ట్ టర్మ్ అన్నమాట. సో ఈ పవర్ 2n-1 πi/n, ఓకేనా. క్లియర్ కట్ ఇక్కడ వరకు అర్థమైంది కదా నాన్న. సో ఈ i అనేది కూడా మనమే వేసుకోవాలి, ఎందుకు వేసుకున్నాం అనేది మీకు ముందు ముందు అర్థమవుతుంది, ఓకేనా. ఇక్కడ వరకు i ఉండదు, కానీ ఇక్కడ మనం i అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, సరేనా. సరే, సో మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, ఒకసారి మళ్ళీ క్లియర్ కట్గా చెప్తాను. ఇక్కడ మనం k ప్లేస్లో అయితే 0 1 2 3 వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం రా, అంతే. 1 కంటే 1 కామన్, 1 × 1 కదా, సో 2ని పెట్టుకుంటాం. నెక్స్ట్ i/n, ఓకేనా. సో అలాగా n-1 వరకు పెట్టుకుంటాం. సిన్స్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే e పవర్ 2πi/n ఈక్వల్ టు ఒమేగా, ఏంటన్నా ఒమేగా అని అయితే అనుకుంటాం. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు g ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 ఒమేగా సో ఆన్ ఒమేగా n-1, ఓకేనా. సో నా వీ ప్రూవ్ దట్ g ఈజ్ ఎబిలియన్ గ్రూప్ అని అయితే ప్రూవ్ చేయాలి మల్టిప్లికేషన్ ప్రకారంగా.
ఇక్కడ వరకు కూడా మనం స్టార్టింగ్ నుంచి కూడా మనమే తీసుకుంటాం, మనమే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, మనమే అన్నీ రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడ వరకు కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఇది మీకు సింప్లిఫికేషన్ వచ్చు, ఫార్ములా తెలుసు. ఒక టీ ఈక్వల్ 2k/y సింపుల్. కే అంటే 0 నుంచి n-1 టర్మ్స్. ఇక్కడ నుంచి ఎలివర్స్ థీరం నుంచి మీరు చాలా క్లియర్ కట్గా మీరైతే పెట్టుకోవాలి. సో కాస్ θ ప్లస్ ఐ సైన్ θ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ θ, ఈ విధంగా. ఓకేనా? సో ఆ వాల్యూస్ని కే ప్లేస్లో 0, 1, 2, 3 అనేది మనం అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఐని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇది మీరు మర్చిపోకూడదు. ఓకేనా? సరే, నెక్స్ట్ చూడు. నెక్స్ట్ ఏంటి? ఈ పవర్ 2πi/n ఈక్వల్ టు ఒమేగా అనేది అనుకుంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు మనం గ్రూప్ని అయితే ప్రూవ్ చేయాలి, అది కూడా మల్టిప్లికేషన్ ప్రకారంగా. సరే, ఫస్ట్ ఏంటి? క్లోజర్లా లెట్ a, b బిలాంగ్స్ టు g, దెన్ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1, b పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? అంటే ఇక్కడ మనకి x పవర్ n వాల్యూ ఎంతనా? ఇక్కడ మనకి 1. సో ఆ విధంగా a, b తీసుకున్నప్పుడు మనం ఏ పవర్ n, బి పవర్ n వాల్యూస్ కూడా ఆటోమేటిక్గా ఏమవుతాయి? 1 అయితే అవుతుంది. జస్ట్ ఏం లేదురా, ఎక్స్ ప్లేస్లో మనం ఏ బి పెట్టుకున్నాం అంతే, ఇంకేమీ కాదు. ఓకేనా? నౌ మనం మల్టిప్లికేషన్ ప్రకారంగా కాబట్టి ఏబి హోల్ పవర్ ఆఫ్ n అని రాసుకుంటాం. విడగొట్టుకుంటే ఏ పవర్ ఆఫ్ n ఇంటూ బి పవర్ ఆఫ్ n. వాల్యూ ఎంతనా? 1 ఇంటూ 1 1. దేర్ఫోర్ 1 బిలాంగ్స్ టు జీ. సాటిస్ఫైడ్. ఓకేనా? 1 వచ్చిందా లేదా? వచ్చింది. నెక్స్ట్ అసోసియేట్ లా ప్రకారం మనం ఏం రాసుకుంటామంటే, సిన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ జీ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్, సో జీ సాటిస్ఫైస్ అసోసియేటివ్. సో ఆటోమేటిక్గా ఇదైతే అయిపోతుందిరా. ఓకేనా? ఇంకొకలా కూడా మీకు ఆటోమేటిక్గా అవుతుంది. సో ఇక్కడ మనకి చాలా మట్టికి కలిసి వస్తుంది. సో అసోసియేటివ్లో మనకి చాలా టఫ్ ఉంటుంది ఇందులో, బట్ మనం ఇది రాయక్కర్లేదు. ఈ లైన్ రాస్తే మీకు మార్క్స్ అయితే పడిపోతాయి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఐడెంటిటీల ప్రకారం చూద్దాం. ఐడెంటిటీ అంటే 1 ఇంటూ ఈ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ అయితే అవ్వాలి. ఓకేనా? సరే చూద్దాం. వీ నో దట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2πi/n అని తెలుసు మనకి కదా. సో ఏ బిలాంగ్స్ టు జీ, ఏ ఇంటూ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ, అంతే కదా నాన్న. సో ఈ ప్లేస్లో ఎంత పెట్టాలి? ఇప్పుడు మనం 1 పెట్టుకోవాలి అంతే. ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ, అంతే, అయిపోయింది. ఇంకేమైనా ఉందా ఐడెంటిటీలా? చాలా సింపుల్ నాన్న ఈ రెండు కూడా. ఇది ఇంకా సింపుల్, ఇంకా మనం ఈజీగా రాయొచ్చు. ఓకేనా? సరే, ఇన్వర్స్ లా ప్రకారం చూద్దాం. ఓకే, ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, సరిగ్గా చూడండి. లెట్ ఒమేగా కే, ఓకేనా, ఒమేగా కే కామా ఒమేగా n-k బిలాంగ్స్ టు జీ. ఓకే, we know that omega equal to 2k/i/n. ఓకేనా? సరే, ఒమేగా కే ఇంటూ ఒమేగా n-k ఈజ్ ఈక్వల్ టు రివర్స్. ఇప్పుడు ఒమేగా n-k ఇంటూ ఒమేగా కే ఈక్వల్ టు ఈ. జస్ట్ ఏమీ చేయలేదురా, సింపుల్గా చెప్తాను చూడు. ఇన్వర్స్ ఫార్ములా ఏంటన్నా మనకి? ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఈ, అంతే కదా. సరే, ఏ అంటే ఒమేగా కే, బి అంటే ఒమేగా n-k, అంతే. సరే, ఫస్ట్ ఏబి, ఇదిగో ఏబి. ఓకేనా? సరే, నెక్స్ట్ బిఏ, ఇదిగో బిఏ. క్లారిటీ కదన్నా? ఓకే, ఈ అంతే అయిపోయింది. ఫార్ములాలో జస్ట్ నేను ఒమేగాకి ఒమేగా n-k సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అంతే, ఇంకేమీ నేను తీసుకోలేదు. సరే, ఒమేగా కే ఇంటూ ఒమేగా n-k. ఫస్ట్ది ఎల్హెచ్ఎస్ చేద్దాం. ఒమేగా కే ప్లస్ n-k అంటే, సో ఒమేగాని కామన్ తీసాం, కే ప్లస్ ఒమేగా n-k అంటే కేకే క్యాన్సిల్. సో ఒమేగా n పవర్ అంటే మనకి ఎంత నాన్న? ఒక్కసారి చూడు, ఫార్ములాకి వచ్చాయి. ఇక్కడ మనం ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం, ఏ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1. సో ఒమేగా పవర్ n అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? సో ఎక్స్ ప్లేస్లో ఏ ప్లేస్లో బి ప్లేస్లో అక్కడ ఒమేగా ఉంది అంతే, ఆటోమేటిక్గా 1 అయితే అవుతుంది కదా. 1 అంటే మనకి ఇక్కడ ఐడెంటిటీ వచ్చిందా లేదా? వచ్చేసింది. నెక్స్ట్ ఇట్ సైడ్ ఒమేగా n-k ఇంటూ ఒమేగా కే ఈక్వల్ టు ఈ. సో దేర్ఫోర్ ఒమేగా n-k ఇంటూ ఒమేగా కే, సో ఒమేగా n పవర్ -k ఇంటూ +k ఆటోమేటిక్గా క్యాన్సిల్.
దేర్ ఫార్ ఒమేగా ఎన్ ఈక్వల్ టు 1 అంతే అయిపోయింది. ఏమన్నా ఉందా? ఇక్కడతో మనకి 4 లాస్ అయితే కంప్లీట్, అంటే గ్రూప్ అయితే సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ ఏంట్రా, కమ్యూటేటివ్ లా అయితే సాటిస్ఫై చేయాలి. అది కూడా నువ్వు సాటిస్ఫై చేయొద్దు, ఒక లైన్ రాసేద్దాం. సిన్స్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ కమ్యూటేటివ్ జీ సాటిస్ఫైస్, అంతే అయిపోయింది. ఈ ఒక్క లైన్ రాసే కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైస్ అని రాసే, అంతే. అది రాసేసి పెన్ పక్కన రాసి బయటికి వెళ్ళిపోవడం మనం. చాలా ఈజీగా ఉంటుంది నాన్న ఈ సమ్ అయితే. బట్ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, ఎప్పుడైతే మీరు కానీ ప్రాక్టీస్ చేయలేదో ఖచ్చితంగా ఈ పార్ట్ అయితే రాదు. మనం ఆల్రెడీ చేసి చాలా చేసి ఉన్నాం, ఈ 5 లాస్ కూడా సాటిస్ఫై చేసి. బట్ ఈ పాట రావాలంటే మనం కొంచెం కష్టపడాలిరా. ఒక 1 అవర్ కూర్చోండి, వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడతో మనకి ఫస్ట్ యూనిట్ అయితే కంప్లీట్ అయిందన్న. సో రేపటి నుంచి మనం సబ్ గ్రూప్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.